గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజు వివిధ న్యూస్ పేపర్స్ యొక్క ముఖ్యాంశాలను అయితే చూద్దాము. మొదటిగా వెలుగు దినపత్రిక. బాధితురాలి ఫోటోలు బయటకు ఎలా వచ్చినాయి? కోల్కతా డాక్టర్ రేప్ మర్డర్ కేసులో సుప్రీం కోర్టు ఫైర్. బెంగాల్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీసిన సిజేఐ బెంచ్. కీలక పత్రాలు లేకుండా పోస్ట్ మార్టం ఎలా చేశారు? ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం ఎందుకు జరిగింది? సోషల్ మీడియాలో బాధితురాలి ఫోటోలు తొలగించాలని ఆర్డర్. ఇవాళ సాయంత్రంలోగా డ్యూటీ చేరాలని డాక్టర్లకు ఆదేశం. వరద బాధితులకు 16,500 రూపాయలు జరిగిన నష్టం చూసి ఆర్థిక సాయం పెంచినం. పొంగులేటి. ఇళ్లు కూలిపోయిన దెబ్బతిన్న వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు. మృతుల కుటుంబాలకు రూపాయలు 5 లక్షల పాటు ఇందిరమ్మ ఇల్లు. పంట నష్ట పరిహారం ఎకరానికి 10,000. తడిసిన ప్రతి గింజ కొంటాం. తడిసిన కొట్టుకపోయిన సర్టిఫికెట్లపై ఫిర్యాదుకు ప్రతి పోలీస్ స్టేషన్ లో కౌంటరు. బాధితులకు డూప్లికేట్ డాక్యుమెంట్లు అందజేస్తామని వెల్లడి. నేతన్నలకు రుణమాఫీ రూపాయలు 30 కోట్ల మాఫీ చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. స్వయం సహాయక మహిళల సంఘాలకు ఏటా 2 చీరలు. నేత కార్మికులకు ఏడాది 1,30,00,000 ఆర్డర్లు. గత సర్కార్ పెట్టిన బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించినం. తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. కొందరు ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ ను త్యాగంగా చెప్పుకుంటున్నారనే విమర్శ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభం. దేశంలో ఫస్ట్ మంకీ పాక్స్ కేసు. మన దేశంలో ఫస్ట్ మంకీ పాక్స్ కేసు నమోదైంది. ఇటీవలే ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో మంకీ పాక్స్ లక్షణాలు కల్పించగా టెస్టులు చేశారు. అందులో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్ లో ఉంచామని కేంద్రం వెల్లడించింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికపూడి. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ గా శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నియమితులయ్యారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అంచనాలు కమిటీ చైర్పర్సన్ గా వీరపల్లి శంకర్ ప్రభుత్వ రంగ సంస్థల సమితి చైర్మన్ గా ఎంపికయ్యారు. ఎన్నికలు రాకముందే సర్పంచ్ ఏకగ్రీవం. 3 గుళ్ళు కట్టించి గడపకో రూపాయి పంచేందుకు సిద్ధమైన ఓ అభ్యర్థిని ఊరోళ్లంతా కలిసి సర్పంచ్ గా డిసైడ్ చేశారు. అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. విజయోత్సవం జరుపుకున్నారు. వరంగల్ జిల్లా చెరువుకొమ్మ తండాలో జరిగిన ఘటన ఇది. ఒక్కో పంచాయతీకి ఏటా 40 లక్షలు ఇవ్వాలి. రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ తో సంబంధం ఉండదు. కేంద్ర ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి. గ్రీన్ ఫార్మసిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలి. భూములు కోల్పోయిన వాళ్లకు అందులో భాగస్వామ్యం కల్పించాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి. ఆలోగా విచారణ షెడ్యూల్ రూపొందించండి. స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. లేదంటే తామే సుమోటోగా స్వీకరిస్తామని వెల్లడి. స్పీకర్ మౌనంగా ఉన్న కోర్టులు మౌనంగా ఉండలేవని కామెంట్స్. ఆనాడు ఇలాగే స్పందిస్తే బాగుండేది. బీఆర్ఎస్ లో కాంగ్రెస్ విలీనం అయ్యేది కాదు. హైకోర్టు తీర్పుపై అద్దంకి దయాంకర్ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర దర్యాప్తు. హైదరాబాద్ సిపి ఆనంద్ వెల్లడి. డ్రగ్స్ గంజాయిని అరికడతాం. లా అండ్ ఆర్డర్ ను కాపాడుతామని ప్రకటన.
పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరణ. హెల్త్ ఇన్సూరెన్స్ పై జిఎస్టి వద్దు, సీనియర్ సిటిజన్లకు పూర్తిగా ఎత్తేయండి, మిగతా వారికి 18 నుంచి 5% తగ్గించాలి. 54వ జిఎస్టి కౌన్సిలింగ్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం బట్టి ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆరోగ్య బీమా అందించాలని సూచన. క్యాన్సర్ మందులపై జిఎస్టి 5% తగ్గింపు, బీమా ప్రీమియంలపై జిఎస్టి తగ్గింపు నిర్ణయం వాయిదా. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక చూస్తే 4 వారాల్లో విచారణకు షెడ్యూల్ ఇవ్వండి, అనర్హత పిటిషన్ను వెంటనే స్పీకర్ ఎదుట ఉంచండి, వాదనలు ఆధారాలు విచారణ వంటివి షెడ్యూల్లో ఉండాలి, దానిని ఖరారు చేసిన తర్వాత హైకోర్టు రిజిస్ట్రార్కు పంపండి, లేకపోతే సుమోటోగా మళ్ళీ కేసుల స్వీకరణ మొదలు పెడతాం. కాలుష్య రహితంగా గ్రీన్ ఫార్మాసిటీ, దానిని అభివృద్ధిని వేగవంతం చేయండి, భారీ పెట్టుబడులకు ప్రముఖ కంపెనీలు సిద్ధం, అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్. తెలుగు భాష కాదు చరిత్ర, తెలుగు ముఖ్యం కాదంటే తెలుగు వారిని అవమానించినట్లే. ఒక రాష్ట్రం గొప్ప, మరో రాష్ట్రం కాదు అని ఉండదు. ఈ చిన్న విషయం అర్థం చేసుకోకపోవడం వల్లే పొరపాట్లు. మోదీపై ప్రజలు భయం పోయింది, అమెరికాలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. భద్రాద్రి జిల్లాలో కుండపోత, పొంగిన వాగులు వంకలు, చెరువులో పడి ఒకరి మృతి, పెరిగిన గోదావరి నీటి మట్టం, నేడు రేపు మోస్తారు వర్షాలు. చివరి బాధితుడి వరకు సాయం, వరద బాధిత కుటుంబాలకు 16,500 చొప్పున పరిహారం, ముంపునకు గురైన ఎకరానికి 10,000, మృతుల కుటుంబాలకు 5 లక్షలు, ఇందిరమ్మ ఇల్లు సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ఇక దిశ పత్రిక అయితే చూద్దాం. యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ బోర్డులో మహిళలకు ఛాన్స్ నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్. గత ప్రభుత్వంలో చైర్మన్ సభ్యులంతా పురుషులే. బిల్లులను రాష్ట్రపతి కేంద్రానికి పంపిన నాటి గవర్నర్ మహిళలకు ఛాన్స్ ఇవ్వాల్సిందేనని రాష్ట్రానికి కేంద్రం సూచన. అందుకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం డిసిషన్. కులగణన తప్పక చేస్తాం, కాంగ్రెస్ తోనే బీసీలకు న్యాయం. త్వరలోనే బీసీలను మరిన్ని పదవులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.